హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి అంటే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక ప్రధాన వార్త చాలామంది లబ్ధిదారులకు ఆందోళన కలిగించింది. ఇక ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లోనే లక్షలాది మంది రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగించింది. ఇప్పుడు ఇందులో మీ పేరు కూడా ఉందా? తొలగించారా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైతుల పేర్లను ఎందుకు తొలగిస్తున్నారో తెలుసుకుందాం. ఈ పథకంలో పారదర్శకతను నిర్ధారించడానికి ప్రభుత్వం కాలానుగుణంగా లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తుంది. అధికారిక పోర్టల్లో అందించిన సమాచారం ప్రకారం తొలగింపుకు 2 ప్రధాన కారణాలైతే ఉన్నాయి. మొదటిది భూమి యాజమాన్యానికి సంబంధించినది. ఫిబ్రవరి 1, 2019 తర్వాత తమ భూమిని నమోదు చేసుకున్న రైతుల పత్రాలు, అంటే వారికి అంతకు ముందు వ్యవసాయ భూమి ఉండదు, అయినా వారు పీఎం కిసాన్ సాయం పొందుతూనే ఉంటున్నారు. అలాంటి వారి వివరాలు పరిశీలిస్తున్నారు అధికారులు. ఇక ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటం కూడా తొలగింపుకు మరో ప్రధాన కారణం. భార్యాభర్తలు ఇద్దరు లేదా పెద్దలు, మైనరు ఇద్దరు ఒకేసారి పథకం నిధులను పొందుతున్న అనేక కేసులు నమోదవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. అటువంటి కేసులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే లక్షలాది మంది పేర్లను తొలగించినది కేంద్రం. ఇక అనుమానాస్పద కేసుల్లో లబ్ధిదారులకు ప్రయోజనాలు నిలిపివేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ స్పష్టంగా పేర్కొంది. భౌతిక ధృవీకరణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్స్ అమల్లో ఉంటుంది. ధృవీకరణ తర్వాత రైతులు అర్హులని తేలి పథకం అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే నిలిపివేసిన నిధులు వారి ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఇక జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోవడానికి మీరు మీ తాజా స్టేటస్ను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించండి. హోమ్ పేజీలోనే రైతు కార్నర్ విభాగానికి వెళ్ళి లబ్ధిదారుల స్థితి ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబరు లేదా మీ మొబైల్ నెంబర్ను నమోదు చేయండి. చివరిగా క్యాప్చా కోడ్ను నమోదు చేసి స్థితిని పొందండి. క్లిక్ చేయండి. పూర్తి సమాచారం స్క్రీన్పై కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ పథకం 22వ విడత 2,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలకు ఎప్పుడు బదిలీ అవుతాయి అని. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. మీడియా నివేదికలు ఈ డబ్బును మార్చి మొదటి వారంలో లేదా హోలీ పండుగకు ముందు విడుదల చేయవచ్చని సూచిస్తున్నాయి.